ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనము చాలా సినిమాలు చూస్తూ ఉంటాము. అయితే చాలా వరకు మనం ఎంటర్‌టైన్‌మెంట్ వరకే చూస్తాము. అలాగే స్టాక్ మార్కెట్‌కి సంబంధించి చూస్తే చాలా బుక్స్ ఉన్నాయి కానీ, అసలు నిజంగా కొన్ని సినిమాలు ఉన్నాయా? స్టాక్ మార్కెట్‌కి సంబంధించి సినిమాలు ఏమన్నా ఉన్నాయా? వాటిని చూసి మనం ఇన్‌స్పైర్ అయ్యి, మనం నేర్చుకునేవేమన్నా ఉన్నాయా? అని చూస్తే వరల్డ్‌లో ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో, ఒక 10 ఫిలిమ్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్‌కి సంబంధించి. వాటిని మీరు చూసి 1, 2 సార్లు చూసి, అందులో క్యారెక్టర్స్‌ని ఐడెంటిఫై చేసుకుంటూ, మనము ఎలా వెల్త్ క్రియేట్ చేయాలి? అసలు మార్కెట్‌లో నెగటివిటీ ఏంటి? పాజిటివిటీ ఏంటి? ఎలా మోసపోతాం? ఎలా తప్పించుకోవాలి? అనేవి చాలా విషయాలు మనకి క్లాసెస్‌లో గానీ, బయట కాలేజెస్‌లో గానీ చెప్పని విషయాలన్నీ కూడా ఈ మూవీలో ఉన్నాయి. కాబట్టి ఇది ఇవన్నీ కూడా తప్పకుండా ఒకసారి చూసి మీరొక మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవచ్చు అనేది మా ఒపీనియన్. సో, ఈ టాప్ మూవీస్ మీకిస్తున్నాం. ఫస్ట్ 'వాల్ స్ట్రీట్'. సో, ఇదసలు 'వాల్ స్ట్రీట్' ఏంటి? స్టాక్ మార్కెట్ ఎక్స్‌చేంజ్ ఎలా ఉంటుంది? దాని పనితీరు ఏంటి? దానిలో ఆర్డర్స్ ఎలా అవుతుంటాయి? బైస్ ఎలా జరుగుతుంటాయి? అందులో మాసివ్ బల్క్ ట్రేడ్స్ ఎలా ఉంటాయి? ఇవన్నీ గూడా 'వాల్ స్ట్రీట్' అనే దానిలో క్లుప్తంగా చెప్పారు. విస్తారంగా చెప్పారు. తర్వాత 'మనీ బాల్'. అసలు మనీ ఎలా రొటేట్ అవుతుంది? మనీ ప్రింటింగ్ నుంచి పూర్ పీపుల్ నుంచి రిచ్ పీపుల్ వరకు ఈ మనీ ఎలా మూవ్ అవుతూ ఉంటుంది? ఎవరి దగ్గర మనీ సక్కింగ్ ఎలా చేస్తారనేదంతా గూడా దీనిలో డీటెయిల్‌గా వచ్చింది 'మనీ బాల్'. తర్వాతొచ్చి 'క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్'. సో, ఇది ఒక మూవీ ఏంటంటే ఫైనాన్షియల్ సిస్టమ్‌ని ఎలా యూటిలైజ్ చేసుకొని గ్రో అవ్వచ్చు అనేది ఈ మూవీలో చెప్పారు. దాని తర్వాత 'ద సోషల్ నెట్‌వర్క్'. సో, నెట్‌వర్క్ అవ్వటం వల్ల మనం వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. సో, నీకెంత నాలెడ్జ్ ఉందని కాదు. నీకెవరు తెలుసు అనే దాని మీదే మొత్తం మార్కెట్ అంతా ఉంది. కాబట్టి సోషల్ నెట్‌వర్క్ అసలు ఎలా ఉందనేది చూడొచ్చు. అలాగే 'ది ఫౌండర్'. ఇందులో కంపెనీని ఎలా చేయాలి? అలాగే కంపెనీని ఎలా రన్ చేసుకోవాలి? ఎక్స్‌పాండ్ చేసుకోవాలి? ఇదంతా కూడా 'ది ఫౌండర్' అనే సినిమాలో ఉంటది. దాని తర్వాత 'ఆఫీస్ స్పేస్'. సో, ఆఫీస్ ఎక్కడ పెట్టాలి? ఆఫీస్‌ని ఎక్కడ నిర్వహించుకోవాలి? ఇవన్నీ గూడా దీనిలో వస్తాయి. స్టార్టప్ డాట్ కామ్. అది స్టార్టప్స్ ఎలా ఈ పేర్లోనే చెప్తారు. స్టార్టప్స్ ఎలా ఉంటాయి? వాటి స్ట్రగుల్స్ ఏంటి? వాటిని సక్సెస్ ఎలా చేయాలి? ఇవన్నీ కూడా ఈ మూవీలో ఉంటది. ఆ తర్వాత చూస్తే 12 యాంగ్రీ మెన్. ఇది గూడా ఒక పోవర్టీ నుంచి ఒక రిచ్ పీపుల్ స్టేజ్‌కెళ్ళే ఫేస్ చేసే 12 యాంగ్రీ మెన్. 12 పీపుల్ వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏంటి? వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ టైప్‌లో వాళ్ళు జర్నీ చేశారు. ఫైనాన్షియల్ జర్నీ అనేది దీనిలో ఉంది. అలాగే 'వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్'. సో, వుల్ఫ్ అంటేనే బేసిక్‌గా ఏంటంటే ఆపర్చునిటీస్‌ని ఐడెంటిఫై చేసి లూప్ హోల్స్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకునేవాళ్ళు. సో, వాళ్ళెలా ఉంటారు? వాళ్ళేసే వల ఎలా ఉంటది? వాళ్ళు మార్కెట్‌ని ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు? ఇయన్నీ గూడా 'వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్‌లో' ఉంది. అలాగే 'రోగ్ ట్రేడర్'. అంటే ట్రేడింగ్‌లో రకరకాల ఎమోషన్స్‌ని ఎలా ఉంటాయి? ఆ ఎమోషన్స్ ఫేస్ చేస్తే ఏ రకమైన నెగటివిటీ వస్తుంది? ఎలా ఉండకూడదు? అలాగే ఎలా మారొచ్చు? సో, ఇలా 'రోగ్ ట్రేడర్' అనే సినిమాలోంచి మన నిత్య జీవితంలో మనం ట్రేడింగ్‌లో చేసే మిస్టేక్స్ కానీ, వాటి నుంచి బయటపడటం ఎలా? ఇవన్నీ కూడా దీనిలో ఉంటాయి. సో, కొన్ని మూవీస్ మన లైఫ్‌ని మారుస్తాయి. అలాగే నిజంగా మనం ట్రేడింగ్‌లో స్ట్రాంగ్ అవ్వాలి లేదా స్టాక్ మార్కెట్‌లో సంపాదించాలంటే ఈ సినిమాలు చూసి నోట్ రాసుకోండి. బాగా స్టడీ చేయండి. అలా మీకు చాలా ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. వీటిలో నేను కొన్ని చూసాను. చాలా మార్చుకున్నాను. సో, మీరు కూడా చూసి అసలు ట్రాప్‌లో ఎలా అవుతాం? మనం తెలియకుండానే మనం ట్రాప్‌లోకి ఎలా ఎళ్తాం? అలాగే ఆ ట్రాప్ నుంచి బయటపడటం ఎలా? అలాగే పేషెన్స్ ఎలా ఉండాలి? మనం చూడని రకరకాల యాంగిల్స్ స్టాక్ మార్కెట్‌లో ఏమున్నాయి? ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో ఏమున్నాయి? బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఏమున్నాయి? ఇవన్నీ గూడా మీకు ఈ సినిమాలు చెప్తాయి. థాంక్ యూ. వాచ్ దిస్. నమస్తే అండి.